నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. గిరిజి గారు నమస్కారం అండి. గురుగారు, మిథున రాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రాజ్యపూజ్యం, అవమానం, ఖర్చులు, వీటన్నింటి గురించి కూడా ఒకసారి వీక్షకుల కోసం తెలియజేస్తారా? సో మనం మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో ముందు నక్షత్రాలు చూద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న అక్షరాలంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 14 అండి, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందండి? ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది, వ్యయము చాలా తక్కువగా ఉంది, అవమానం కూడా చాలా తక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈ యాంగిల్స్లో చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే శని మీనరాశిలోను, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలోను, రాహు కుంభరాశి, కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి ఒక సామాన్యంగా ఉండే మంత్ లేదా ఒక సామాన్యంగా ఉండే ఇయర్ అని మనం అనుకోవాలన్నమాట. మనకేం చెప్తారంటే మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి శని వీళ్ళకి 10వ ఇంట్లో ఉన్నారండి, గురువు ఫస్ట్ హౌస్లో, 9వ ఇంట్లో రాహు, కేతు 3వ ఇంట్లో ఉన్నారు. ఇందులో మనకేం చెప్తారంటే 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యం, నానా దుఃఖం, పాపం, స్వం అని చెప్తారనమాట. అంటే వీళ్ళకి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మైండ్ కొంచెం డైవర్ట్గా ఉంటుందండి. అంటే పుణ్యకరాలు కాకుండా చెడ్డ పనులు చేయాలి, చెడుగా చేద్దాము, లేజీగా ఉండటం, ఈ టైప్ నెగిటివ్ సైడ్లో ఎక్కువగా ఉంటుంది. అయితే కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రవాహం వస్తుంది. గురువు వాళ్ళకి జన్మ రాశిలో ఉండటం వల్ల అంత మంచిది కాదండి, ధనానికి బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు సింపుల్గా చెప్పుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో శని వల్ల బాగా స్లోగా ఉంటుంది. గురువు జన్మరాశిలో ఉండటం వల్ల ధనానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఇబ్బంది పడతారు. రాహు 9వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అంతా కొంచెం నెగిటివ్గా వేరే దురలవాట్లకి, వ్యసనాలకి బానిసలు అయ్యి ఎక్కువగా ఉంటుంది. ధర్మ మార్గంలో నడవకుండా అధర్మ మార్గంగా నడవాలన్న థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే గురు ప్రభావం ఇది అనుకోవచ్చు, రాహు యొక్క ప్రభావం. తర్వాత కేతు వచ్చేటప్పటికి ధన ప్రవాహాన్ని కలిగిస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క కాంబినేషన్ మనం కనుక చూసుకుంటే శని 10th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు 10th హౌస్లో శని ఉండటం వల్ల 12వ స్థానాన్ని 7వ స్థానాన్ని చూడటం వల్ల 12వ స్థానంలో ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చు విపరీతంగా పెట్టేస్తారు. తర్వాత భార్య విషయంలో కొంచెము గొడవలు పట్టడం, తర్వాత తనున్న ప్లేస్లో చేంజెస్ అవ్వటము, తర్వాత వైఫ్కి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 10వ ఇంట్లో శని ఉండటం వల్ల ఏం చెప్తారంటే వ్యకులం శోక సంతాప పాపముద్యోగ్న విఘ్నహం కృష్యాది సర్వ విఘ్నం చ. అంటే లేదని కనుక పని చేస్తే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో విఘ్నాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. సో శని 10th హౌస్లో ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బందులు కలిగిస్తారు, అది వెరీ క్లీన్. రెండోది పాపముద్యోగ విఘ్నహం. అంటే ఏమవుతుంది, వ్యకులం చాలా బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను తప్పు చేశాను, తప్పు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా శోక సంతాపం, శోకం పడుతూ ఉంటారు. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో చెడు ప్రవాహం జరగటం వల్ల వీళ్ళకి బాగానే ఉంటుంది, బట్ వీళ్ళ దగ్గర వాళ్ళకి ఇబ్బందులు పడటం వీళ్ళు వాటికి సంతాపం, సింపతి చూపిస్తూ ఉంటారంట. పాపం ఉద్యోగం, చెడ్డ పాలన చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో నెగటివ్ థాట్స్, పాపకృత్యాలు చేయాలి కరెక్ట్గా చెప్పాలంటే ఈ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ హౌస్లో అగైన్ గురువు ఉండటం వల్ల ఇది మంచి ప్లేస్ కాదు వీళ్ళకి. అయితే పుత్రుల విషయంలో పిలిగ్రిమేజెస్, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. రాహు ఉన్నా కానీ అక్కడ వాటి గురు దృష్టి ఉండటంతో గురు చండాల యోగం అంటారు. ఒక రకంగా చూస్తే మనకి 50-50 అని చెప్పుకోవాలన్నమాట. అయితే గురువు తను ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే రాజో కోప యశో హాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని తర్వాత తృతీయగే గురు అని చెప్పేసి అంటారు. అంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే పైన బాసులతో ఒత్తిడి వస్తుంది, వీళ్ళ మీద కోప్పడుతూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి యశోహాని, వీళ్ళకి కీర్తి ప్రతిష్టలకి అవమానం జరిగే సంఘటనలు చుట్టూ జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ విరోధకం, అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గొడవలు ఉంటాయి. సో మీరు శని చూస్తున్నా, గురువు చూస్తున్నా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం గమనించాలి. తర్వాత అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు చాలా బాగుంటారు. తర్వాత ఎవరైనా కనుక టెంపుల్స్, యాత్రలు,
తర్వాత పిలిగ్రిమేజెస్ ఇవి చేయడానికి అయితే చాలా బాగుంటుంది. రాహు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల సపోర్టింగ్ సిస్టమ్ అంతగా బాగుండదు. అంతేకాకుండా ప్రయాణాలు కనుక ఎక్కువగా చేస్తూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే 9th హౌస్ వచ్చేటప్పుడు లాంగ్ జర్నీస్, ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకున్నా ఇలాంటి వాటిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. అంతేకాని సపోర్టింగ్ సిస్టమ్, ఇంటర్నెట్, మొబైల్స్, తర్వాత కంప్యూటర్స్, లైక్ వైఫైస్, గ్యాడ్జెట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడేసి వీటికి ఎలక్ట్రికల్ గూడ్స్ సంబంధించిన విషయాలకు సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది మనకి బ్రీఫ్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. ఓకే గురుగారు, అయితే మరి మిథున రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుందంటారు? అండ్ అలాగే ఎలాంటి పరిహారాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో పాటిస్తే వారి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుందంటారు గురుగారు? వీళ్ళకి ఎక్కువగా పరిహారాలు చూసుకోవాల్సిన గ్రహం ఏదైనా ఉంటే కనుకంటే గురువు అండి. ఎందుకంటే శని ఉండటం వల్ల ఆటంకాలు వస్తాయి కానీ ఓవరాల్గా వర్క్ చేస్తారు. బట్ ఈ గురువు వచ్చేటప్పటికి నానా దుఃఖం, చాలా విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు గురువుకి సంబంధించిన గురువారాలు కొంచెం నిష్ఠగా ఉండటము, గురువు వీళ్ళకి టీచింగ్ విద్య నేర్పిన వాళ్ళు కానీ గురువులకు కానీ వీళ్ళు వెళ్ళిపోయేసి వాళ్ళకి పాదాభివందనం చేయటం, వాళ్ళకి చెప్పులు స్లిప్పర్స్ లాంటి దానం చేయటం. మనకి గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ త్రికోటేశ్వర స్వామి, అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం అనమాట. అక్కడ వీళ్ళు ప్రదక్షిణాలు చేసిన అక్కడ గురువారం బృహస్పతికి హోమం చేస్తారు. ఈ హోమం వాళ్ళు చేయించుకున్నా కానీ బృహస్పతి హోమము, తర్వాత మేధా దక్షిణామూర్తి టెంపుల్స్ విజిట్ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే గురువుకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు బాగుంటుంది. అంతేకాకుండా యోగా, మెడిటేషన్, ధ్యానం ఇలాంటివి చేస్తున్నా కానీ చాలా బాగుంటుందండి. ధన ప్రవాహం బాగుంది. ఇవి కాకుండా వాళ్ళకి ఎవరికైనా కనుక ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అడిషనల్గా వీళ్ళకి రాజసమాన సౌఖ్యము, తర్వాత హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. బట్ ఎవరైనా కనుక హెల్త్ కనుక సరిగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకున్నా బాగుంటుంది. అంటే వీళ్ళకి శత్రువులు కనుక ఎవరైనా కనుక భయపడుతూ శత్రువులకు గురి చేస్తూ ఉంటే వీళ్ళు స్పర్శలింగ దర్శనం అని చెప్పేసి మనకి శ్రీశైలంలో చేసుకొని ఆ తర్వాత మనకి అక్కడ చండీ హోమం కూడా చేస్తూ ఉంటారండి ప్రతిరోజు. ఇట్లా చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా వరకు విషయాల్లో ఇలా సపోర్టివ్గా ఉండి బాగుంటుందండి. ఓకే గురుగారు, సో ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు ఒక 50-60% వీళ్ళకి బాగానే ఉంది అనుకోవచ్చు అంటారా గురుగారు? మరి అంటే సామాన్యంగా ఉందండి, పెద్ద హై లెవెల్ ఇబ్బంది పెట్టేది అయితే ఏం లేదు. సో మీరు చెప్పినటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటారు? అవునండి. ఓకే గురుగారు, సో మిథున రాశి వారికి సంబంధించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.